ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా అధికార పార్టీ గెలుస్తుంది. మొన్న కంటోన్మెంట్ లో చూస్తే కాంగ్రెస్ గెలిచింది. మరి ఈడ కూడా బై ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఇక్కడ ఉన్న బూతు జనం ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటు అడిగే వాళ్ళకి హక్కును కూడా కోల్పోయారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. వారు ఇచ్చిన 420 హామీలు మొత్తం కూడా 420 లెక్కనే ఉన్నాయి. వారు 420, వారు ఇచ్చిన హామీలు కూడా 420. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ జెండా కేసీఆర్ గారు నాయకత్వం గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ముచ్చట లేదు. ఇక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా అదే నిరాజన పడతారు. మీరు గడప గడపకి వెళ్ళి అడగండి. ఎవరి నోట విన్నా కూడా అయ్యా మా సారు కేసీఆర్ కారు అన్న తప్ప కాంగ్రెస్ అనే మాట ఎవరింటా కూడా రాదు. ఇది ఈ బోరబండలో ఇక్కడ చూస్తే చెత్త పేరుకపోయింది. చెత్త పేరుకపోవడానికి కారణం చెత్త నా కొడుకు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా కాదు కదా. ఇవాళ పరిపాలన మొత్తం కుంటు పట్టించిండు. స్థానిక ఎన్నికలు పెట్టాల్సి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నాళ్ళు అవుతుంది? స్థానికంగా మొత్తం గ్రామాలు మొత్తం ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం గ్రేటర్ కార్పొరేషన్ మొత్తం కూడా చెత్త కుంటి పడిపోయింది.